గుడ్ మార్నింగ్. మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తలు వెనక జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే ఆఫ్ఘన్ ఆసుపత్రిపై పాక్ వైమానిక దాడి అన్నటువంటి వార్తను ప్రధానంగా హైలైట్ చేసింది. కాబూల్లో 400 మందికి పైగా రోగుల మృతి, 250 మంది గాయాలు తీవ్రంగా ఖండించిన భారత్. ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మధ్య కొన్నాళ్లుగా జరుగుతున్న సైనిక ఘర్షణలు మరింత తీవ్ర రూపం దాల్చాయి. పాక్ సైన్యం సోమవారం రాత్రి పాశవిక చర్యకు పాల్పడింది. ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్లోని మాదక ద్రవ్య బాధితుల పునరావాస ఆసుపత్రి మీద పాక్ జరిపిన వైమానిక దాడిలో 400 మందికి పైగా రోగులు ప్రాణాలు కోల్పోయారు. మరో 250 మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఆఫ్ఘన్ ప్రభుత్వ వర్గాల ఆందోళన వ్యక్తం చేశాయి. కాబూల్లో ఉన్న 3000 పడకల సామర్థ్యం గల ఉమిద్ అడిక్షన్ ట్రీట్మెంట్ ఆసుపత్రి మీద సోమవారం రాత్రి సుమారు 9 గంటల సమయంలో ఈ దాడి పాల్పడింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే ఇరాన్కి భారీ నష్టం. అమెరికా ఇజ్రాయెల్ దాడుల్లో కీలక సైనికాధికారి లారీజానీ, బసీజ్ బలగాల అధిపతి రెజాలా మృతి. ఇరాన్ లెబనాన్ల మీద భారీగా బాంబు దాడులు, గల్ఫ్ దేశాలపై కొనసాగిన క్షిపణుల డ్రోన్ల వర్షం. పశ్చిమ యుద్ధంలో 18వ రోజైన మంగళవారం ఇరాన్కి భారీ నష్టం జరిగింది. ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో కీలక సైనికాధికారి సహా బసీజ్ బలగాల నేత మరణించారు. ఇరాన్ అత్యున్నత సైనికాధికారి లారీజానీ, ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ అనుబంధ బసీజ్ మిలీషియా అధిపతి జనరల్ గురామ్ రెజా సాల్మనీ తాము జరిపిన దాడుల్లో మృతి చెందినట్టు ఇజ్రాయెల్ రక్షణ శాఖ మంత్రి ఇజ్రాయెల్ కట్జ్ ప్రకటించారు. యుద్ధం తొలి రోజున సుప్రీం లీడర్ అయితుల్లా అలీ ఖొమైనీ చంపేసిన తర్వాత ఇరాన్కి ఎంత భారీ స్థాయిలో విజయం ఇదే అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే 161 మందికి కళారత్న ఉగాది పురస్కారాలు, సాహిత్యం, సంగీతం వంటి విభిన్న రంగాల నుంచి ఎంపిక. విజయవాడలో రేపు ప్రదానం చేయనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు సాహిత్యం, సంగీతం, నృత్యం, సామాజిక సేవ వంటి విభిన్న రంగాల్లో చేసిన సేవలను గుర్తించి 161 మందిని కళారత్న, హంస, ఉగాది పురస్కారాలకు ప్రభుత్వం ఎంపిక చేసింది. కళారత్నకు 38 మంది, ఉగాది పురస్కారాలకు 123 మంది ఎంపికయ్యారు. వివరాలు రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ మంగళవారం వెల్లడించారు. ఉగాది సందర్భంగా గురువారం విజయవాడలోని అంబేద్కర్ కన్వెన్షన్ సెంటర్ నిర్వహించే సభలో సీఎం చంద్రబాబు చేతుల మీదుగా పురస్కారాలు అందించబోతున్నారన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే షర్మిలకు నేను బినామీని కాదు, కుటుంబంలో వాటాల పంపిణీ వివాదానికి సంబంధించి స్వతంత్రంగా నిర్ణయం తీసుకుంటున్నానని, ఇందులో షర్మిలకు బినామీగా కానీ ఆమె ప్రతినిధిగా కానీ వివరించడం లేదంటూ వైఎస్ విజయమ్మ తేల్చి చెప్పారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి భారతిరెడ్డిలు ఇచ్చిన గిఫ్ట్ డీడ్ ద్వారా తనకు ప్రయోజనం ఉందన్నది ఎవరూ వివేదించలేని వాస్తవం అని పేర్కొన్నారు. ఇందులో భాగంగా క్లాసిక్ రియాలిటీ ప్రైవేట్ లిమిటెడ్కి తగిన ప్రతిఫలం చెల్లించి వాటాల కొనుగోలు ఒప్పందం చేసుకున్నానని తెలిపారు. ఈ పత్రాలను ఎవరూ తిరస్కరించలేరని, అంతేకాకుండా తన పట్ల ఉన్న ప్రేమ ఆప్యాయతలను జగన్ కూడా నిరాకరించలేదని తెలిపారు. ఈ మేరకు జాతీయ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ చెన్నై బెంచ్కి విజయమ్మ నివేదించారు. విజయమ్మ జనార్దన్ రెడ్డిల పేరుతో వాటాలను బదలాయిస్తూ సరస్వతి పవర్ బోర్డు చేసిన తీర్మానాన్ని దీని ప్రకారం రిజిస్టర్లో సభ్యుల పేర్లను మార్చడానికి సవాల్ చేస్తూ జగన్, భారతిరెడ్డి, క్లాసిక్ రియాలిటీ, హైదరాబాద్ ఎన్సీఎల్టీలో పిటిషన్ వేశారు. విచారించిన ఎన్సీఎల్టీ వాటాల బదలాయింపుకి రద్దు చేస్తూ జగన్, భారతి, క్లాసిక్ రియాలిటీల పేరును పునరుద్ధరించాడుగా తేడా జూలై 29 తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు చట్టవిరుద్ధం అంటూ సరస్వతి పవర్ లిమిటెడ్, వైఎస్ విజయమ్మ చెన్నై ఎన్సీఎల్టీలో అప్పీల్ చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే 6 ఐపీఎస్లకి అతి ఉత్కృష్ట సేవా పథకాలు, మరో 10 మంది ఐపీఎస్లకు ఉత్కృష్ట సేవా పథకాలు ప్రకటించిన కేంద్ర హోంశాఖ. మొత్తం 960 మందికి 60 మంది పోలీసులు పథకాలు. రాష్ట్రానికి చెందిన 6 ఐపీఎస్ అధికారులకు అతి ఉత్కృష్ట సేవా పథకాలు, మరో 10 మంది ఐపీఎస్ అధికారులకి ఉత్కృష్ట సేవా పథకాలను కేంద్ర హోంశాఖ ప్రకటించింది. రాష్ట్ర ఐపీఎస్ అధికారుల నుంచి కానిస్టేబుల్ స్థాయి వరకు మొత్తం 353 మంది పోలీసులకి అతి ఉత్కృష్ట సేవా పథకాలు, 607 మందికి ఉత్కృష్ట సేవా పథకాలు లభించే డీజీపీ హరీష్ కుమార్ గుప్తా మంగళవారం ఈ జాబితా విడుదల చేశారు. ఇందులో మహేష్ చంద్ర లడ్డా, ఎస్ఎస్ శేఖర్ బాబు, రాజశేఖర్ బాబు, జీబీజీ అశోక్ కుమార్, జి విజయ్ కుమార్, ఎస్ హరికృష్ణ, ఎం రవిప్రకాష్లకు వచ్చినాయి అన్నటువంటిది హైలైట్ చేశారు. అట్లాగే 610 మంది పోలీసులకి పథకాలు ఉగాది సందర్భంగా ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం. ఇందులో మధుసూదన్ సీఎం ముఖ్య భద్రతాధికారి, అలాగే ఏవిఎస్ గిరిబాబుకి వచ్చినాయి అన్నటువంటిది హైలైట్ చేశారు. నటి నయనతారపై తమిళ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు. తమిళ సినీ నటి నయనతారపై అన్నాడీఎంకే ఎంపీ సిబి షణ్ముగం చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమై శాంతి భద్రతల విషయంలో డిఎంకే ప్రభుత్వం తీరును ఖండిస్తూ ఎన్డీఏ తరపున రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం ఆందోళన జరిగాయి. ఇందులో భాగంగా విళప్పురం కొత్త బస్టాండ్ వద్ద ఆందోళనకు అన్నాడీఎంకే మాజీ మంత్రి రాజ్యసభ సభ్యుడు సివి షణ్ముగం నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడి డిఎంకే ప్రభుత్వం విద్యార్థుల కోసం టెల్ యువర్ డ్రీమ్ పథకాన్ని ప్రవేశపెట్టిందని, అయితే తనకు నటి నయనతార కావాలని ముఖ్యమంత్రి తన కళ నెరవేరుస్తారని ప్రశ్నించారు. ఆయన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. దీంతో సామాజిక మాధ్యమాల్లో వీసీ షణ్ముగం వ్యాఖ్యల మీద విమర్శలు రావడంతో ఆయన వివరణిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న టెల్ యువర్ డ్రీమ్ పథకాన్ని విమర్శించాలనే తాను నటి నయనతార పేరును పొరపాటున ప్రస్తావించినందుకు తాను క్షమాపణ చెప్తున్నానని పేర్కొన్నారు అన్నటువంటిది హైలైట్ చేశారు. తప్పుల తడక ఉగాది వేడుకల ఆహ్వాన పత్రిక.
అందరికీ శకునం చెప్పే బల్లి కుడుతులో పడ్డట్టు అన్నది సామెత. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మక సాంస్కృతిక సమితి తీరు అలాగే ఉంది. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే తెలుగు నూతన సంవత్సరాది ఉగాది వేడుకల ఆహ్వాన పత్రికను ఆ సంస్థ తప్పులు తడగ్గా రూపొందించి ఆహ్వాన పత్రికలో అనేక అక్షర దోషాలు ఉన్నాయి. పలువురు మంత్రులు ప్రజాప్రతినిధుల పేర్లు వాళ్ళు నివసిస్తున్న శాఖల పేర్లు తప్పుగా రాశారు. ఆహ్వాన పత్రిక రూపొందించిన వారికి ప్రస్తుతం పదవుల్లో ఉన్న వారెవరు, మాజీలు ఎవరన్న కనీస పరిజ్ఞానం కూడా కొరబడింది. పరాభవనామ సంవత్సరం అని రాయాల్సిన చోట సంవత్సరు అని ముద్రించారు. పి అశోక్ బాబు, కెఎస్ లక్ష్మణరావు పదవీకాలం ఈ ఛానల్ అయిన ఆహ్వాన పత్రికలో వాళ్ళని ప్రస్తుతం ఎమ్మెల్సీలుగా పేర్కొన్నారు. మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఇంటి పేరు మండిపల్లి అయితే ఆహ్వాన పత్రికలో మండపల్లి అని రాశారు. శాసనమండలి డిప్యూటీ చైర్మన్ జకియా ఖానం పేరుని జకియా ఖానవ్ అని, ఉపసభాపతి రఘురామ కృష్ణరాజు పేరును రఘురామ కృష్ణం రాజు అని తప్పుగా రాశారు. మంత్రి వార్డు శాఖ ఒకటి కాగా దాని పేరుని ఇది మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి నిర్వహిస్తున్న శాఖలో స్వర్ణగ్రామం స్వర్ణ వార్డు శాఖ ఒకటి కాగా దాని పేరుని ఆహ్వాన పత్రికలో సచివాలయం గ్రామ వాలంటీర్ శాఖగా పేర్కొన్నారు. కొమ్మారెడ్డి పట్టాభిరామ్ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ గారు స్వచ్ఛాంధ్ర కమిషన్ చైర్మన్ అని ముద్రించారు. ఆహ్వాన పత్రం తప్పులు తడగ్గా రూపొందించిన విమర్శలు రావడంతో వాటిని సరిచేసి కొత్త ఆహ్వాన పత్రికలు ముద్రించేందుకు సృజనాత్మక సంస్కృతి శాఖ చర్యలు చేపట్టింది. ఆ శాఖ అధికారులు మాత్రం తప్పులు దొరికేందుకు కొత్త ముద్రిస్తున్నామని చెప్పకుండా కార్యక్రమం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్వరాజ్ మైదాన్ నుంచి తుమ్మలపల్లి వారి క్షేత్ర కళాక్షేత్రాన్ని మారినందుకు కొత్త కార్డులు ముద్రిస్తున్నామని చెప్తున్నారు అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే జీవో జారీ చేస్తే క్రిమినల్ కేసా? ప్రభుత్వ విధానపరమైన నిర్ణయంలో భాగంగా రాజధాని అమరావతి ఎస్ఐని భూముల విషయంలో జీవో జారీ చేసి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మంత్రి నారాయణపై క్రిమినల్ కేసు ఎలా నమోదు చేస్తారని సిఐడిని హైకోర్టు సూటిగా ప్రకటించింది. ఎఫ్ఐఆర్ నమోదు చేసే అర్హత సిఐడికి ఎక్కడుందని నిలదీసింది. జీవో క్రిమినల్ చర్యలను ఎలా ఆపాదిస్తారని తీవ్ర అసహనం వ్యక్తం చేస్తే అప్పుడు వైకాపా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు చేస్తే వెంటనే ఎఫ్ఐఆర్ నమోదుకు సిఐడి డీజీ ఎలా ఆదేశిస్తారంటూ నిలదీసింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే కేటాయింపులు సరే, నిధులు విడుదలయ్యేది, పెట్రోలియం యూనివర్సిటీ విషయంపై పార్లమెంట్ స్థాయి సంఘం ఆక్షేపణ. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టాన్ని అనుసరించి అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం వంగలి గ్రామ పరిధిలో 201 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం ఎనర్జీ బడ్జెట్లో చేస్తున్న కేటాయింపులకు తర్వాత విడుదల చేస్తున్న నిధులకు మధ్య పొంతలేదని పెట్రోల్ వ్యవహారాలపై పార్లమెంటరీ స్థాయి సంఘం ఆక్షేపించి మంగళవారం సభకు సమర్పించిన నివేదికల విషయాన్ని పేర్కొందన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అట్లాగే పోలవరం బడ్జెట్ 44% తగ్గుదల, జలశక్తి శాఖ కేటాయింపులు 21% కోట, పార్లమెంటు స్థాయి సంఘం వెల్లడి. పోలవరం ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వ కేటాయింపులు 25-26 బడ్జెట్తో పోలిస్తే 26-27 బడ్జెట్లో 44.06% తగ్గినట్టు జలశక్తి శాఖ పార్లమెంటు స్థాయి సంఘం తెలిపింది. ఈ ప్రాజెక్టుకి 25-26లో 5,938 కోట్లు కేటాయిస్తే 26-27లో 3,320 కోట్లు తగ్గినట్టు మంగళవారం పార్లమెంట్ సమర్పించిన నివేదికలో వెల్లడించింది. అయితే ప్రాజెక్టు పనులకు తగ్గట్టు నిధులు మంజూరు చేస్తున్నాం, ఇందుకు సంబంధించిన నిధుల్ని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి అందించినట్టు అధికారులు తెలిపారని తెలిపింది. జలశక్తి శాఖ మొత్తం కేటాయింపులు కూడా కొత్త బడ్జెట్లో తగ్గాయి. 25-26లో 25,267 కోట్లు కేటాయిస్తే 26-27లో 19,912 కోట్లకు తగ్గింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సాక్షి, బాబు హామీలన్నీ మోసాలుగా తేలాయి. ఒంగోలు నియోజకవర్గ పార్టీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కార్యకర్తలతో భేటీలో వైఎస్ జగన్ ఇచ్చిన పథకాలని బాబు రద్దు చేశాడు. కూటమి సర్కార్పై ప్రజలు తీవ్ర వ్యతిరేకత. కోవిడ్ లాంటి పరిస్థితుల్లో జగన్ ప్రజలకు సంక్షేమ పథకాలు ఇచ్చాడు, ప్రతి ఇంటికి మేలు చేశాడు. కోవిడ్లోనూ జగన్ ఎలా చేయగలిగాడు, ఇప్పుడు అలాంటిది ఏమీ లేకున్నా చంద్రబాబు ఎందుకు ఇవ్వడం లేదనే చర్చ ప్రతి ఇంటా సాగుతోంది. మా హయాంలో 3.31 లక్షల కోట్లు అప్పులు చేస్తే అక్క చెల్లెమ్మల ఖాతాలో నేరుగా 2.73 లక్షల కోట్లు వేశాం. బాబు 2 ఏళ్లలోనూ 3.3 లక్షల కోట్లకు పైగా అప్పులు చేసిన పథకాలు ఎందుకు ఇవ్వలేకపోతున్నా ప్రజలు చర్చించుకున్నారు. మనం ఎక్కడ అవినీతికి తావు లేకుండా పథకాలు ఇచ్చాం, ఇప్పుడు అంతా దోచుకో పంచుకో తినుకో. తాజాగా టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డ చంద్రబాబు నో యాక్షన్. మహిళలపై కూటమి ఎమ్మెల్యేలు అరవ శ్రీధర్, కోనేటి ఆదిమూలం, నజీరు, కోన రవికుమార్ అఘాయిత్యాలపైన బాబు నో యాక్షన్. చంద్రబాబుకు మిగిలింది ఇక 2 బడ్జెట్ల సమయమే. మన పాలనకు బాబు పాలనకు మధ్య తేడాను ప్రజలు గుర్తించారు. జగన్ 2.0 కార్యక్రమంలో పెద్దపీట అంటూ హైలైట్ చేశారు. చచ్చినా సమస్య తీరలేదు, అన్నదాతల ఆత్మఘోష. చంద్రబాబు జమానాలో 6 కాలం శ్రమించిన రైతులకు అడుగడుగునా కష్టాలే. రైతు స్వరాజ్య వేదిక సంఘీభావ సదస్సులో బాధిత కుటుంబాలు కన్నీటి పర్యంతం. 2024-25లో 150 మంది, 25-26లో 393 మంది పోలీసు శాఖ లెక్కల ప్రకారమే రైతులు చనిపోయారు. 22 నెలల్లో ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు ఒక్కళ్ళకు కూడా పైసా పరిహారం ఇవ్వడం. చాలా చోట్ల కనీసం ఆత్మహత్యలు నమోదు చేయని దుస్థితి. రోడ్డును పడుతున్న రైతు కుటుంబాలు కనీసం వితంతు పెన్షన్ కూడా ఇవ్వడం లేదు. అప్పులోళ్ళ వేధింపులు తాళలేకపోతున్నామని బాధితుల ఆవేదన. సామాజిక బాధ్యతను ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని ఆగ్రహం. ఆర్డీఎస్ఎస్ ఆధ్వర్యంలో 17 మంది రైతు కుటుంబాలకు సాయం అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే కల్తీ కాటు, సర్కారు స్పందన లేదు, నిర్లక్ష్యమే ప్రాణాలు తీసింది. కల్తీ పాలే కారణమని ప్రభుత్వం గుర్తించడానికి 4 రోజులు, అది కూడా బాధిత కుటుంబాలు చెప్పడం వల్లే కల్తీ గుట్టురట్టు. ప్రభుత్వం వెంటనే అప్రమత్తమై ఉంటే అందరి ప్రాణాలు దక్కేవి, కానీ ప్రభుత్వం స్పందించకపోవడంతో కిడ్నీ, ఊపిరితిత్తులు, చివరికి గుండె ఆగి వరుస మరణాలు. వైఎస్ఆర్సీపీ నేతలు క్షేత్రస్థాయికి వెళ్ళాకే స్పందించిన చంద్రబాబు
ఇప్పటికీ పాల కల్తీపై మరణాలపై అనుమానాలు ఎన్నో, ల్యాబ్ రిపోర్ట్లు బయటపెట్టని ప్రభుత్వం అన్నటువంటిది హైలైట్ చేసింది. అయితే ఖజానాను కొల్లగొట్టు సొంత సంస్థలకు దోచిపెట్టు, నారావారి హెరిటేజ్కు బాబోరి భారీ నజరానా, 35 ఉద్యోగాల కల్పన, ఖజానా నుంచి 59 కోట్ల రాయితీ, టెక్నాలజీ అప్గ్రేడేషన్కి 34 కోట్లు సబ్సిడీ, 5 ఏళ్ల పాటు 100% ఎస్జీఎస్టీ 17.8 కోట్లు తిరిగి చెల్లింపు, 5 ఏళ్ల పాటు యూనిట్ విద్యుత్కు రూపాయి చొప్పున 98 కోట్ల చెల్లింపు, ఎలక్ట్రిసిటీ డ్యూటీ 5 ఏళ్ల మినహాయింపు 98 కోట్లు, వడ్డీ రాయితీ కింద 5 కోట్లు తిరిగి చెల్లింపు, విస్తరణతో హెరిటేజ్కి అధిక లాభాలు, ఖజానాకు మాత్రం గండి, సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఎస్ఐపిబి కేబినెట్ నిర్ణయం, ఉత్తర్వులు జారీ చేసిన పరిశ్రమల శాఖ అన్నటువంటిది హైలైట్ చేశారు. అట్లాగే చంద్రబాబు నాయుడు, బీఆర్ నాయుడు హైందవ ద్రోహులు అంటూ మహిళలపై దాడులకు పురుగొల్పిన వ్యక్తి టీటీడీ చైర్మన్గా అనర్హులు, తక్షణం పదవికి రాజీనామా చేస్తే మహిళలను గౌరవించడం హిందూ సంప్రదాయం, చేష్టలుడి చూస్తున్న చంద్రబాబు దోషే, బాబు దుశ్శాసన పాలన ఘోర పరాభవం తప్పదు, అసమర్థ ప్రభుత్వంపై రాష్ట్ర వ్యాప్తంగా నిప్పులు చెరిగిన వైఎస్ఆర్సీపీ శ్రేణులు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఫామ్ హౌస్ డ్రగ్స్ పార్టీపై సిట్టు, చేవెళ్ల డీసీపీ యోగేష్ నేతృత్వంలో ప్రత్యేక బృందం నియామకం, షాద్నగర్ డీసీపీ సహా మొత్తం 9 మంది సభ్యులు, ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి, 3 నెలల్లో దర్యాప్తు పూర్తి చేయాలని ఆదేశం, స్టేషన్ బెయిల్ ఇచ్చిన 8 మందికి నోటీసులు, విచారణకు హాజరు కానీ ఎంపీ పుట్టా మహేష్ అన్నటువంటిది హైలైట్ చేశారు. ఎప్పుడైతే సిట్ వేశారో అది సిట్టే, ఇంతకు ముందు అన్ని సిట్లు వేయడం, డ్రగ్స్ కేసులు పక్కకి వెళ్ళిపోవడం, 3 నెలలు అంటే అప్పటికి అందరూ మర్చిపోతారు, ఇక ఆ తర్వాతనే ఏదో క్లీన్ చిట్ ఇచ్చేసుకుంటుంటారు అనమాట. ఇది ఏళ్ల తరబడి సాగుతున్నది. ఇప్పుడు మళ్ళీ దాన్ని అంతకుముందు విమర్శించినటువంటి రేవంత్ రెడ్డి ఇప్పుడు తన అధికారంలోకి వచ్చి అదే పని చేస్తున్నాడు. లేకపోతే ఆంధ్రజ్యోతి, ఇజ్రాయెల్ ఒత్తిడితో ట్రంప్ తప్పుదారి, ఇరాన్తో అమెరికాకు తక్షణ ముప్పు ఏమీ లేదు, ఇజ్రాయెల్ అమెరికాలోని లాబీ ముప్పు ఉన్నట్టు మిమ్మల్ని నమ్మించింది, ఇంతకుముందు ఇరాక్పై యుద్ధానికి అమెరికాను ఇలాగే లాగారు, మనం మళ్ళీ ఆ తప్పు చేయొద్దు, మీరు తగిన నిర్ణయం తీసుకోవాలి, ఇరాన్పై యుద్ధానికి మనస్సాక్షి ఒప్పుకోవడం లేదు, రాజీనామా చేస్తున్న ట్రంప్కి అమెరికా ఉగ్రవాద నిరోధక కేంద్రం డైరెక్టర్ జో కెంట్ బలహీనుడు, నా ప్రభుత్వం నుంచి వెళ్ళిపోవడం మంచిదే, మాకెవరి సాయం అవసరం లేదు, ఒంటరిగానే ముందుకెళ్తాం, హార్ముజ్ జలసంధి అంశంలో నాటో దేశాల వైఖరిపై ట్రంప్ వ్యాఖ్యలు అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే ఫామ్ హౌస్ డ్రగ్స్ పార్టీపై సిట్ అన్నటువంటిది ఇక్కడ కూడా హైలైట్ చేశారు. లేకపోతే పండగ వచ్చింది, నేడు రేపు వరుస కానుకలు, నేటి నుంచే దివ్యాంగ శక్తి, దివ్యాంగులకు ఉచిత బస్సు, నేడు పోలవరం నిర్వాసితులకు 250 కోట్లు, 10,000 పోస్టులతో రేపు జాబ్ క్యాలెండర్, మౌజన్లు ఇమాములకు వేతనం 20 గంటల్లో జమ, అటు ఉగాది ఆ వెంటనే రంజాన్ 2 పండుగలకు రాష్ట్ర ప్రభుత్వం పలు కానుకలు అందిస్తోంది, దివ్యాంగ శక్తి పథకం బుధవారం నుంచి అమల్లోకి రానుంది, ఇకపై దివ్యాంగులు ఆర్టీసీ బస్సులు ఉచితంగా ప్రయాణించవచ్చు, ఈ పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించబోతున్నారు. ఇక ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం జాబ్ క్యాలెండర్ విడుదలకు రంగం సిద్ధమైంది, 10,000కు పైగా పోస్టులతో గురువారం దీన్ని విడుదల చేయబోతున్నారు. ఇందులో కానిస్టేబుల్ నుంచి గ్రూప్ 1 ఉద్యోగాల వరకు పోలవరం ప్రాజెక్టు కోసం భూములు అందించిన నిర్వాసితులకి బుధవారం 250 కోట్ల పరిహారం చెల్లించబోతున్నారు. కూటమి సర్కార్ వచ్చాక దీపావళి, సంక్రాంతి పండుగల ముందు 2 విడతల్లో నిర్వాసితులకు 1980 కోట్లు అందించారు. ఇప్పుడు ఇది ఉగాది కానుక. అలాగే ఇమాంలు, మౌజన్లకు సోమవారం ముఖ్యమంత్రి విడుదల చేసిన వేతనం మొత్తం 45 కోట్లు 20 గంటల్లోనే వాళ్ళ ఖాతాలో జమ అయ్యాయి. దీనిపై సీఎంకు మంత్రి ఫరూక్ కృతజ్ఞతలు తెలిపారన్నటువంటిది హైలైట్ చేశారు. టీచర్ రుచి చూశాకే పిల్లలకి ఓకే అంటేనే విద్యార్థులకు మధ్యాహ్న భోజనం, ఉపాధ్యాయులు రోజుకొకరి బాధ్యత, పిల్లల తల్లిదండ్రుల నుంచి ఫీడ్బ్యాక్ సేకరణ మంత్రి లోకేష్ సూచనతో ఆదేశాలు అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే ఎమ్మెల్యే ఫిర్యాదు ఆధారంగా చంద్రబాబు మీద క్రిమినల్ కేసా, సిఐడి నిలదీసిన హైకోర్టు, అసైన్ భూములపై ప్రభుత్వ విధాన నిర్ణయం తీసుకుంది, అభ్యంతరం అంటే కోర్టులో సవాల్ చేయాలి, క్రిమినల్ కేసు ఎట్లా పెడతారు, అసలు ప్రభుత్వ అనుమతి తీసుకున్నారా, దర్యాప్తు సంస్థకు న్యాయమూర్తి ప్రశ్నలు అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే రేపే జాబ్ క్యాలెండర్ అంటూ 10,000కు పైగా పోస్టులతో విడుదలకు సిద్ధం, డిఎస్సి జూనియర్ లెక్చరర్ కలిపి 3,000, యూనివర్సిటీలో 1,500 అధ్యాపక పోస్టులు, గ్రూప్ 1-2లో దాదాపు 600 ఉద్యోగాలు, 1,400 కానిస్టేబుల్ ఉద్యోగాలపైన ప్రకటన అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే దోశ 70 రూపాయలు, గ్యాస్ బిల్లు 15, ఒక్కో దశకు అదనంగా 15 రూపాయల వసూలు, ఏలూరులోని ఓ హోటల్ గ్యాస్ ఛార్జీల బాధుడు, అమెరికా ఇరాన్ మధ్య యుద్ధ ప్రభావం రాష్ట్రంలోని హోటల్పై పడింది, వాణిజ్య గ్యాస్ సరఫరా ధరలు పెరిగాయంటూ పలు హోటల్ గ్యాస్కి అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్న ఏలూరులోని హోటల్ యాజమాన్యం ఒక్కో దోశకి గ్యాస్ బిల్లు కింద 15 రూపాయలు వసూలు చేసిన ఘటన తాజాగా వెలుగు చూసింది. ఏలూరు జిల్లా పెదవేగి మండలానికి చెందిన 3 వ్యక్తులు ఇలా 15వ తేదీ రాత్రి ఏలూరులోని ఆరెంజ్ గ్రాండ్ హోటల్కి వెళ్ళి 2 రవ్వ దోశలు, ఒక్కోటి 70 రూపాయలు, ఒక పన్నీర్ దోశ ఒక్కోటి 110 రూపాయలు, ఒక వాటర్ బాటిల్ ఆర్డర్ చేశారు. ఈ 3 దోశలకు అసలు ధరతో పాటు గ్యాస్ అదనంగా ఒక్కో దోశకి 15 రూపాయల చొప్పున 45 బిల్లులో జోడించారు. దీంతో పాటు 18 రూపాయలు ఉండే వాటర్ బాటిల్కి 28.60 బిల్లు చేశారు. దీనిపై వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక దోశకు గ్యాస్ ఖర్చు 15 రూపాయల, వాటర్ బాటిల్కి కూడా 10 అదనంగా వసూలు చేస్తే ఎలా అని వాపోయారు. కాగా గ్యాస్కి అదనపు వసూలపై ఏలూరు ఆరెంజ్ గ్రాండ్ నిర్వాహకులు ప్రశ్నిస్తే వాణిజ్య గ్యాస్ సిలిండర్ గతంలో 3,500 కొనేవాళ్ళు, ఇప్పుడు 4,000కు పెరిగింది, 3 రోజుల నుంచి ధర పెంచి అమ్ముతున్నాం, కస్టమర్లకు టోకెన్ ఇచ్చేటప్పుడే చెప్తున్నాం అని చెప్పారు. తిరుమల వ్యాపారులని
గ్యాస్ కొరత వేధిస్తోంది. 10 రోజులుగా ఎలాగోలా నెట్టుకొచ్చిన వ్యాపారులు సోమవారం నుంచి గ్యాస్ సిలిండర్ కేటాయింపు ప్రక్రియ పూర్తిగా నిలిచిపోవడం చేతులెత్తేశారు. దీంతో మంగళవారం తిరుమలలో కొన్ని హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, టీ క్యాంటీన్లు మూతపడ్డాయి. గ్యాస్ కొరతతో వంట కలపకి డిమాండ్ పెరిగి వాటి ధర కూడా వెగబాకింది. గతంలో వంట కలప క్వింటా 200 నుంచి 300 ఉంటే ఇప్పుడు ప్రస్తుతం 500కి చేరింది అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే ఉగాదికి అవార్డులు కళ ఇక్కడ ఇచ్చారు. అలాగే బెజవాడ సిపి రాజశేఖర్కి అతి ఉత్కృష్ట సేవా పథకం అన్నటువంటిది ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే ఏపీకి అదనంగా 24 లక్షల టన్నుల గ్యాసు, రాష్ట్రంలో 15 రోజులకి సరిపడా ఎల్పీజీ నిల్వలు, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ముఖ్యమంత్రి వరుసగా 2వ రోజు సమీక్ష అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.